దేవునికి ఇస్తే దేవుడు ఆశ్రయిస్తాడు. అసలు దేవునికి ఎందుకు ఇవ్వాలండి? ఆయన ఏమైనా భేదోడా? ఆయన ఏమైనా లేనోడా? సహజంగా మన జీవితంలో చాలాసార్లు కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్న సిరి దగ్గర మాత్రం దేవునికి మనకి చాలా దూరంగా కనబడుతుంది. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో విత్తావో ఆ విత్తిన దానికి గొప్ప పంటను నువ్వు కొయ్యదువు కాక. ఎంతకాలం మన బుక్కులు విప్పకుండా అలాగూ బిగబెట్టుకుని ఉంటాం, అన్ని రోజులు అలాగే ఉంటాం. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం విత్తడం ప్రారంభిస్తామో అది అర్పణ. దేవునికి వేసేది కూడా ఏమని మాట్లాడతాం? చందా అనకూడదు. నిజం. ఈరోజు అర్పణ అంటే మన ఉన్నదానిని మనం దేవునికి ఇచ్చుట, దేవునికి అర్పించుట, దేవుని పని కొరకు, సేవకుని కొరకు, అదేవిధంగా దేవుని కార్యాల కొరకు, మందిరము కొరకు అది ఉపయోగించడం. కాబట్టి మన అర్పణను, మన కానుకను ఎప్పుడైతే దేవునికి మనం ఇచ్చి ఆయనను శోధించాలి, ఆయనను మనము బ్రతిమాల, ఆయనను మనము గోజాడినట్లయితే ఆకాశ వాకిండ్లిపి పట్టజాలంత విస్తారమైన దేవుని కొరకు